హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో టుడే జరిగిన వెబినార్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఓవర్ వెబినార్లో యాషిమ్ ఫరీద్ సార్ ఆల్సో రావడం జరిగింది. ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి షేర్ చేసుకోవడం జరిగింది. లైక్ కమింగ్ సూన్ టూల్ గురించి అండ్ ఓకనట్ గురించి అండ్ యాష్బామ్ గురించి హింట్ ఇవ్వడం జరిగింది. మరియు కొన్ని పాయింట్స్ గురించి ఆల్సో చెప్పడం జరిగింది. సో ఫౌండర్స్, ఏదైతే యాషిమ్ ఫరీద్ సార్ క్విక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాం. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కమింగ్ సూన్ మనకు టూల్ రాబోతున్నాయి. సో ఫౌండర్స్, ఈ మాట యాషిమ్ ఫరీద్ సార్ నుంచి గత రోజు నుంచి చెప్పుకుంటూ వస్తుండు. ఒక 5 to 6 టూల్స్ మనకు పేడ్ ప్రొడక్షన్ అనేవి రాబోతున్నాయి. ఎప్పుడు అంటే ఈ జనవరి ప్లస్ ఫిబ్రవరిలో టోటల్ ఆ టూల్స్ అనేవి రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో 1 or 2 టూల్స్ లాంచ్ అయితే ఫిబ్రవరిలో మిగతావి లాంచ్ అవుతాయి. ఒకవేళ జనవరిలో ఒక టూల్ లాంచ్ అయితే ఫిబ్రవరిలో మిగతా టూల్, ఒకవేళ జనవరిలో లాంచ్ కాకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్. సో అలా అనేది ప్రజెంట్ మనకు టూల్ రాబోతున్నాయి, పేడ్ టూల్స్ అనేవి రాబోతున్నాయి. సో ఫౌండర్స్, ఆ పేడ్ టూల్స్ త్రూ ఆల్సో మనము చాలా బెనిఫిట్ తీసుకోబోతున్నాము. కమింగ్ సూన్ టూల్ అని ఆల్సో చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓకనట్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రజెంట్ ఓకనట్ ఒక న్యూ వర్షన్ రాబోతుంది. అడిషనల్ ఫ్యూచర్ తోటి, ఎక్సలెంట్ ఫీచర్స్ తోటి రాబోతుంది. ఎప్పుడు అంటే ప్రజెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆ డెవలప్మెంట్ అనేది ఫైనల్ స్టేజ్లో ఉంది. టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఆ న్యూ వర్షన్ ఓకనట్ అనేది మనకు మార్కెట్లో రాబోతుంది. వన్స్ ఆ న్యూ ఓకనట్ వచ్చిందంటే ఇంకా మన మార్కెట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. మనము గేమ్ చేంజర్ కాదు, మనము క్రష్ చేయబోతున్నాము ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్కి అని అక్కడ యాషిమ్ ఫరీద్ సార్ చెప్పడం జరిగింది. అయితే చూడండి ఫౌండర్స్, ఓకనట్లో ఎంత బ్యూటిఫుల్ ఫ్యూచర్స్ ఉండబోతున్నాయి, ఎంత హైలైట్ ఓకనట్ ఉండబోతుంది కమింగ్ న్యూ వర్షన్ ఓకనట్. సో ఈ మాటని బట్టి మనము అర్థం చేసుకోవాలి, క్రష్ చేయబోతున్నాము వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ కి అని అక్కడ యాషిమ్ ఫరీద్ సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫౌండర్స్ ఒక ప్రాబ్లం అనేది తెలుసు. ఫౌండర్స్ ఒక మనసులో ఏముందో ప్రతి ఒక్కటి తెలుసు. ఏదైతే బయట ఎకనామికల్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఎకనామికలీ ప్రాబ్లము ఈ ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ మీద పడదు. సో ఒక బెటర్ వేలో ఒక మంచి ఎకనామిక్ అనేది ఉంటుంది ఆన్ ప్యాసివ్లో ఉన్న ఫౌండర్స్కి అని మాట చెప్పడం జరిగింది ఫౌండర్స్. ఎక్సలెంట్ పాయింట్. ఎందుకంటే బయట ఎకనామిక్ సిచ్యువేషన్ బాగలేదు. ఆన్ ప్యాసివ్లో వన్స్ మనము ఇన్ అయినాము, ఆన్ ప్యాసివ్లో ఎకనామిక్ ఒక బెటర్ వేలో ఉండబోతుంది. ఒక మంచి సిచ్యువేషన్లో, ఒక మంచి పొజిషన్లో మనం ఉంటాము. ఒక బెటర్ ఎకనామిక్ మనము మెయింటైన్ చేసుకుని వెళ్తాము అని ఒక అర్థం వస్తుంది ఫౌండర్స్. ఒక మంచి ఎకనామిక్ ఉంటుంది మీకు ఆన్ ప్యాసివ్లో అని ఆల్సో యాషిమ్ ఫరీద్ సార్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాష్బామ్ గురించి చెప్పడం జరిగింది. సో యాష్బామ్ ఆల్సో త్వరలో రాబోతుంది. యాష్బామ్తో పాటు వన్ ఆఫ్ ది హింట్ ఇవ్వడం జరిగింది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఒక టూల్ అనేది చెప్పడం జరిగింది. బట్ ఆ టూల్ ప్యూర్లీ ఏఐ తోటి ఉంటుంది. సో యాష్బామ్ ఆల్సో ఆల్మోస్ట్ రెడీ. యాష్బామ్ ఆల్సో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అని ఆల్సో అక్కడ యాషిమ్ ఫరీద్ సార్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీఆర్ మేకింగ్ ఎవ్రీబడి ది హీరో. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఈ పాయింట్ యాషిమ్ ఫరీద్ సార్ చెప్పడం జరిగింది. ఆన్ ప్యాసివ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హీరో చేయబోతున్నా అని చెప్పడం జరిగింది. సో ఇంతకు మించి ఏం కావాలి మనకు ఫౌండర్స్? ఇంతకు మించి స్టేట్మెంట్ ఏం కావాలి? సో ఒక రోజు 2 రోజులు లేట్ కావచ్చు. ఇది ఒక టెక్నాలజీ, పెద్ద కంపెనీలో ఉన్నాము, లేట్ కావచ్చు. లేట్ ఎందుకు అవుతున్నామంటే ఒక పర్ఫెక్ట్ వేలో రావాలి, ఒక మంచి సిచ్యువేషన్లో మనము గ్రో కావాలి, ఏ మిస్టేక్ అనేది మనము చూడకూడదు ఫ్యూచర్లో అనే ఒక ఉద్దేశంతో ప్రజెంట్ కంపెనీ డిలే అవ్వకుండా అన్ని సాల్వ్ చేసుకుంటా ప్రజెంట్ 5 years నుంచి గ్రో అవ్వకుండా అండ్ అప్డేట్స్ మనకు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. మన టూల్స్ కానివ్వండి అండ్ మనకు ఈకో సిస్టమ్ కానివ్వండి, డిఫరెంట్ అప్డేట్స్ మనకు కనిపిస్తున్నాయి. 5 years నుంచి చేస్తున్న స్ట్రగులే కదా ప్రజెంట్ ఉన్న రిజల్ట్. సో ప్రతి ఒక్కరికి హీరో చేయాలని యాషిమ్ ఫరీద్ సార్ ఉంది. ఎస్, డెఫినెట్లీ అవుతాము. ఒక సింగిల్ ఐడి తోటి మనము కంపల్సరీ అవ్వాల్సిందే ఆన్ ప్యాసివ్లో. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. బట్ డే 1 నుంచి అయిపోతామా అంటే డే 1 నుంచి కాదు. పేషెన్స్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండర్స్. చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటారు, ఇంకా ఎన్ని రోజులు చెప్తారు ఇలాంటి సబ్జెక్టులు, ఇదే వింటున్నాము బట్ వచ్చేది లేదు, డబ్బులు ఇప్పియండి. సో ఇలాంటి మాటలు అంటారు. అదే ఫౌండర్స్ ప్రజెంట్ కంపెనీ డబ్బులు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో వర్క్ చేయడం జరుగుతుంది కదా. సో కాబట్టి మనము పేషెన్స్గా ఉండాలి. డెఫినెట్లీ మనము సక్సెస్ అవుతాము. ఎప్పుడు అంటే త్వరలో డే బై డే మీకే అర్థమవుతుంటుంది. మీరే చూస్తున్నారు అప్డేట్స్ ఎలా వస్తున్నాయో అండ్ మన టూల్స్ ఎలా లాంచ్ అవుతున్నారో మీరే అర్థం చేసుకొని అండ్ మీరే సబ్జెక్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ పాయింట్ ఆల్సో చెప్పడం జరిగింది, హీరో ఆల్సో మీరు అవ్వబోతురని.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్స్లో కొన్ని పోస్టులు అనేవి వైరల్ అవుతున్నాయి. సో ఆ పోస్టులు యాష్యూఫర్ సార్ చెప్పిన పోస్టులు కాదు, కొన్ని పోస్టులు మాత్రమే నిజాలు. సో ఏది పడితే అది నమ్మకండి. ఏదైతే కరెక్ట్ ఉందో రాంగ్ ఉందో మీరు ఒకసారి వీడియో చూసి అండ్ బ్యాక్ ఆఫీస్లో ఏదైతే ఉంటుందో అదే చూసి నమ్మండి ఫౌండర్స్. ఏది పడితే అది నమ్మకండి. సో ప్రజెంట్ ఉన్న క్విక్ ఇన్ఫర్మేషన్ ఇది. వీఆర్ సో ఎన్ ఇట్ టు విన్ ఇట్ సైనింగ్ అప్ ఆన్ పైసు కృష్ణ.